అంటే ఆర్ఎస్ఎస్ అనేది ఒక తీవ్రవాద వ్యవస్థ, అదొక సంస్థ అని చెప్పేసి అంటున్నారు. నిజంగా తీవ్రవాద సంస్థ అంటే మీరు ఒప్పుకుంటారా? ఏమంటారు దీని గురించి? సరే, ఆర్ఎస్ఎస్ని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టండి. ఎక్కడైనా ఒక హిందువు ఏ దేశంలో అయినా ఒక బాంబు దాడి చేశాడనో, ఒక బాంబు వేసాడనో, ఒకరిని చంపాడనో ఉందా? ఆర్ఎస్ఎస్ ఏం తప్పు చేస్తుంది? ఎవరినో ఈ మతంలోకి మార్చమని అనట్లేదు. కేవలం ఈ దేశంలో ఉన్న వ్యక్తులు ఈ దేశంలో కలిసి ఉండమని చెప్తున్నారు. అంత మాత్రం అయినా తప్పు ఎట్లా అవుతుంది ఆర్ఎస్ఎస్? కుక్కట్పల్లి మెట్రో అనగానే ఒక నెగిటివ్ వైబ్ వస్తుంది, బ్యాడ్ నేమ్ చాలా ఉంది దానివల్ల. దీనికి కారణం ఎవరంటారు? ఈ వ్యవస్థనే కారణం అండి. ఒక 6 నెలల ముందు లేదా సంవత్సరం ముందు ఈ పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ మచ్చ పోతుందని అనుకుంటున్నాను నేను. చాలా మాల్స్లో అక్కడ అమ్మాయిలు ముఖ్యంగా మాల్స్లో పనిచేస్తున్నారు ఎక్కువ మంది అని చెప్పేసి వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు అని విన్నా. బాయ్స్ అందరూ ముస్లిమ్స్ ఉంటారు, అమ్మాయిలందరూ హిందూస్ని రిక్రూట్ చేస్తారు. వాళ్ళని ఆ వృత్తిపరంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టి వాళ్ళని లోబరుచుకోవడం, మతం మార్చడము, 2వ పెళ్ళి 3వ పెళ్ళి చేసుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ లవ్ జిహాద్ ఇన్స్టెన్సెస్ అన్నీ. ఈ మధ్య కొంతమంది సెలబ్రిటీస్, బుల్లితెర సెలబ్రిటీస్ కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా అరే ఆడోళ్ళకి మన పురాణాలే రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఈ బాపత ఎంత ఏంటంటే మొత్తం సినిమా చూసి ఖాళీ ఐటమ్ సాంగ్ గుర్తు పెట్టుకొని బయటకు వచ్చేవాళ్ళు. కానీ కుక్కట్పల్లి అనగానే ఇంత పెద్ద కాన్స్టిట్యుయెన్సీ ఏమని చేస్తాడు, ఎక్కడి నుంచి మొదలు పెడతాడు, ఎక్కడ ఆపుతాడు? అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని ఊళ్ళ వాళ్ళు, మీరు ఏ ఊరన్నా పేరు తీసుకోండి ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు అక్కడ. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అది. అంతర్వేది సముద్రం ఒడ్డున ఎక్కడో చివరాకరు ఊరు, అక్కడ కూడా హై స్కూల్ ఉంది 30 ఏళ్ల నుంచి. నాకు కుక్కట్పల్లి ఇంత బెస్ట్ అనుకుంటున్న కేపీహెచ్బీ కాలనీలో హై స్కూల్ లేదు. మీరు సాఫ్ట్వేర్ కాబట్టి సాఫ్ట్వేర్ కూడా లిటరల్లీ చెప్పాలంటే కాస్ట్లీ లేబర్ లాగా అయిపోయారు. వాళ్ళు ఉద్యోగానికి ల్యాగ్ ఉంటుంది, తర్వాత ఇటు కుటుంబానికి ఇచ్చే టైంలో ల్యాగ్ ఉంటుంది, చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు. ఈ మొత్తం వ్యవస్థలో కొంత తప్పుదారు కూడా పడుతున్నారు వాళ్ళు. డ్రగ్స్ కానీ ఇంకోటి కానీ విచ్చలవిడితనం కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే ఎక్కువగా పెరుగుతుంది. రీసెంట్గా హెచ్ఐవి కేసెస్ కూడా పెరుగుతున్నాయి సాఫ్ట్వేర్లో అని. అదే మన కల్చర్ని వదిలేసి లేదా కల్చర్ని మర్చిపోవడం వల్ల ఇలాంటి అపశృతులన్నీ జరుగుతాయి. సేవ చేస్తూ రాజకీయాల్లోకి వెళ్తున్నారా, లేకపోతే రాజకీయం కోసమే ఈ సర్వీస్ అంతానా? సోషల్ సర్వీస్లో 20 సంవత్సరాల నుంచి ఉన్నా నేను. ఎప్పుడు రాజకీయం ఆలోచన చేయలేదు. అధికారులు రెస్పాండ్ అయిన తీరు లేదా ఈ వ్యవస్థ రెస్పాండ్ అయిన తీరు బట్టి ఖచ్చితంగా బలంగా రాజకీయాల్లోకి వస్తే ఇంకా బెటర్గా సర్వీస్ చేయొచ్చు అనే ఆలోచన వచ్చింది.